వచ్చే 5 ఏళ్లు దేశాన్ని పాలించే సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు తమ సొంత ఊళ్ళకు వెళ్తున్నారు. పట్టణం నుంచి ఓటర్లు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ ఖాళీ అయింది. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్ నుంచి ఎక్కువగా విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఒంగోలు, గుంటూరు జిల్లాలకు ఆంధ్ర ఓటర్లు బయలుదేరారు. ఇక హైదరాబాద్ నుంచి తమ సొంత నియోజకవర్గాలకు తెలంగాణ ఓటర్లు వెళ్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇక రేపటి జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే అటు గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి తమ సొంత ఊర్లకి పయనమయ్యారు. ప్రస్తుతం మనం మియాపూర్ బస్టాండ్లో ఉన్నాము. ప్రతిరోజు ఇక్కడ ప్రైవేట్ బస్సులు, టీఎస్ఆర్టీసీ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ బస్సులతోటి ఇక్కడ రద్దీగా ఉంటుంది. దాదాపు కుకట్పల్లి, మియాపూర్ ఇటుపక్కల ఏరియాల్లోనే ఎక్కువగా 30 నుంచి 40 లక్షల మంది పైగా ఆంధ్ర ఓటర్లు ఉంటారు. ప్రస్తుతం అందరూ కూడా తమ సొంత ఊర్లకి వెళ్లడంతో ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అంటే కుకట్పల్లి, అదేవిధంగా మియాపూరు, హైదరాబాద్లో దాదాపు ప్రతి చోట కూడా ఇలాంటి నిర్మానుషంగానే మనకి కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాయంత్రం కూడా మరికొంతమంది ఓటర్లు తమ సొంత ఊర్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ దాదాపు 70% ఓటర్లందరూ కూడా తమ సొంత ఊర్లకి అటు ఆంధ్రాకు కానీ, తెలంగాణలో ఉన్న ఆదిలాబాదు, ఖమ్మము ఇలా దూర ప్రాంతాలతో పాటు ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, కాకినాడ, తిరుపతి, చిత్తూరు ఇలా ప్రతి చోట్లకు కూడా తమ సొంత గ్రామాలకి ఓటర్లు చేరుకున్నారు. ఇక ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని కూడా అటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా లేదా అనేది కూడా మనకి రేపటి పోలింగ్ తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం మనం మియాపూర్ బస్టాండ్లో ఉన్నాము. ఇక్కడే టీఎస్ఆర్టీసీ సంబంధించిన విధులు నిర్వహిస్తున్న ఒక స్టాఫ్ వర్కర్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు మియాపూర్ బస్టాండ్లో ఎన్ని రోజులు అంది ఇట్లా విధులు నిర్వహిస్తున్నారు? నేను ఒక 6 నెలల నుంచి ప్యాసింజర్ గైడ్గా విధులు నిర్వహిస్తున్నా సార్ ఇక్కడ. నేను ఇప్పుడు దేశవ్యాప్తంగా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మియాపూర్ అంటేనే ఎక్కువగా ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. అటు ఆంధ్రాకి వెళ్తుంటారు, తెలంగాణలో జిల్లాలకు కూడా వెళ్తుంటారు. మొన్న చూశారు మీరు, ఎట్లుంది? ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు అందరూ. రాత్రి మొత్తము మాక్సిమం వెళ్ళిపోయినరు. ఈ రోజు కొంత పర్సనల్ గా కార్లు గీర్లు ఉన్నోళ్ళు, కొన్ని బస్సులు కూడా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఎక్కడ చేర్చుకుంటారు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అంటే ఏమైనా ఇబ్బందులు పడరా ప్రయాణికులు కానీ? అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వేసిరా సరిగానే? మాక్సిమం బస్సులు కూడా ప్రొవైడ్ చేసిన ప్రయాణికులకు. ఎక్కువగా హైదరాబాద్ లో ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉంటారు. 40-30 లక్షల మంది పైగా ఉంటారు. వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయించు? ఇంకెంతమంది ఉండొచ్చు? ఇంకా ఎవరు లేరు ఆంధ్రాలు. మొత్తం రాత్రి వెళ్ళిపోయినారు. తెలంగాణ వాళ్ళు మటుకు ఈ రోజు సాయంత్రం వరకు ఎక్కడోళ్ళక్కడ ప్రయాణాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా సాయంత్రం అట్లా? అంటే చల్లబడ్డాక పోతున్నారు, కార్ల గీర్లు పోతున్నాయి, కొన్ని బస్సులు కూడా పోతున్నారు. రేపు సాయంత్రం వరకు ఉంటాయి కదా ఓటింగ్. పోతున్నారు కొంతమంది, ఇట్లా అవకాశం కొద్దిగా దొరకక అట్లా. రైట్, ఇది మియాపూర్ బస్టాండ్లో ప్రతిరోజు ఎంతో ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం ఒకవైపు ఎన్నికలు, మరోవైపు సమ్మరు, ఇలాంటి అన్ని కూడా ఒకటేసారి రావడంతో ప్రయాణికులందరూ కూడా పట్నం నుంచి పల్లె బాట పట్టారు. ప్రజెంట్ హైదరాబాద్ నగరం అంతా కూడా ఒక్కసారిగా ఓటర్లందరూ తమ సొంత జిల్లాలకి, రాష్ట్రాలకు వెళ్ళిపోవడంతో నగరం అంతా కూడా ఖాళీగా అయిపోయింది. కెమెరామెన్ గిడ్డయ్యతో విశాల్, స్వతంత్ర న్యూస్.